నేను ఒకటే చెప్తున్నానండి, టిట్ ఫార్ టాట్ అనేది రాజకీయాల్లో పనికిరాదండి. గతంలో కూడా మీరు ఎన్నో సవాళ్ళు ప్రతి సవాళ్ళు చూశారు. మనకు ప్రజలు ఎన్నుకోవడం వారికి మంచి భవిష్యత్తు అలాగే అభివృద్ధి చేస్తామన్న నమ్మకంతోనే గెలిపిస్తారు ఎక్కడైనా కూడా. నేను ఒక శాసనసభ్యునిగా ఉండి ఏ మేరకు ప్రజలకు ఉపయోగపడతానో నాకు అర్థం కాని పరిస్థితిలో 6 రోజుల్లోనే మంత్రిగా నాకు అవకాశం కల్పించింది పార్టీ, ముఖ్యమంత్రి. ఈ రోజుకి కూడా ఏదో తొందరపాటు నిర్ణయం తీసుకొని నా నియోజకవర్గ ప్రజలకు రేపు రాబోయే కాలంలో చేసే మేలును నేను దూరం చేసుకోవడం ఇష్టం లేకే నేను ఈరోజు ఇలా ఉన్నా. అంతేగాని ఎవరో ఏదో అనుకుంటారు, ఈరోజు నా మీద బుర్ర జల్లుతారు అనుకునే వాళ్లకు ఈ 18 నెలల్లోనే ఎన్నో సమాధానాలు చెప్పాను. నేనేదో మా ప్రాంతానికి చెందిన వాళ్లకు తెలుసు. నేను రాష్ట్రానికి మంత్రి అయినా ఢిల్లీకి రాజైనా నేను రాయచోటి నియోజకవర్గ ప్రజలకు సేవకున్నే. తప్పకుండా ఈరోజు నా కంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్క కన్నీటి బొట్టు రేపు రాయచోటి ప్రాంతం యొక్క అభివృద్ధికే తపన పడుతుంది. తప్పకుండా నేను రాయచోటి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాను. సో అది పరిస్థితి. తన కన్నీటి బొట్లు ప్రతిదీ కూడా రాయచోటి ప్రజల అభివృద్ధికే వెళ్తుంది, కానీ ఇంకేమీ కాదు. ఖచ్చితంగా అయితే రాయచోటి ప్రజల అభివృద్ధికే పనిచేస్తాను అని చెప్పేసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మురళితో రామ్, ఎన్టీవీ, విజయవాడ.